హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు సింపుల్గా ఈజీగా అయ్యేటువంటి కీమా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి ప్రాసెస్. ఫస్ట్ కీమా 400 గ్రామ్స్ తీసుకున్నాను నేను. దాంట్లో 3 గ్లాసెస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మనకి కుక్కర్లో. నెక్స్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈలోగా అవుతుంది కదండి. నెక్స్ట్ 3 ఆనియన్స్ అండ్ కరివేపాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొత్తిమీర, కరివేపాకు. సో నేను రెడీగానే పెట్టుకున్నానండి. ముందు 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇలా కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది కదా మనకి. ఇప్పుడు చూడండి, బాగా బాయిల్ అయిపోయింది. నెక్స్ట్ వేరే ప్యానెల్లో మనం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేయాలి. ఆయిల్ చిటపటలాడినప్పుడు జీలకర్ర అండ్ కరివేపాకు యాడ్ చేయాలి. చిటపటలాడుతున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కదా, ఆ 3 ఆనియన్స్ దాంట్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ లైట్గా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ అలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయాలి. నెక్స్ట్ ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కీమా, దానిని వడగట్టుకొని దానిలో వేసేయాలి. నెక్స్ట్ ఇలా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ మటన్ పౌడర్, యాడ్ చేయాలి. అండ్ కారం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి. టోటల్ మిక్స్ చేసుకొని ఎయిట్ మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని వేరే బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో ఈజీగా అయ్యేటువంటి కీమా ఫ్రై రెడీ అయిపోయింది కదా. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.